నమస్కారం ప్రజలారా. మీకు తమిళ చూస్తే అర్థమైండొచ్చు. ఇండోనేషియాలో 10,000కు పైగా గుడులు ఉంటాయి. ఇండోనేషియా ఒక కంట్రీ. ఎలాంటి కంట్రీ అంటే 87% అక్కడ ముస్లిమ్స్ ఉంటారు. ఐ థింక్ 10.58 ఏమో క్రిస్టియన్స్ ఉంటారు. చాలా అంటే చాలా తక్కువ, ఒక 1% 1.5% మాత్రమే హిందూస్ ఉంటారు. కానీ అక్కడ 10,000 హిందూ దేవాలయాలు ఉంటాయి. ఇండోనేషియా ఎలాంటి ఒక ప్లేస్ అంటే, ఇప్పుడు మనం తమిళనాడు వెళ్తే ఎట్లయితే మనకు అడుగడుగున ఒక చరిత్రాత్మకమైన టెంపుల్స్ కనిపిస్తాయో, అట్లా మనం ఇండోనేషియా వెళ్తే కూడా మనకి ఇండోనేషియా ప్రతి దగ్గర టెంపుల్స్ కనిపిస్తాయి. సో అలాంటి ఒక ప్లేస్ లో హిందూస్ ఎట్లా అంటే మైనారిటీ ప్లేస్ లో ఉన్నారు. వాళ్ళు 1.1% ఏమి ఉంటారు. లైక్ ఇప్పుడు ఇండియాలో బుద్ధిస్ట్ ఎట్లా ఉంటారో అక్కడ హిందూస్ అట్లా. సో అట్లా ఉన్నా కానీ ఈవెన్ దర్గాలు, మసీద్లు, టెంపుల్స్ పక్క పక్కకి ఉన్నా, లేదంటే ఒకటే కాంపౌండ్ ఉన్నా కానీ అక్కడ దేవాలయాల పైన దాడి జరగడం కానీ, హిందువుల పైన దాడి జరగడం కానీ అలాంటివి ఏం జరగవు అక్కడ. ఎందుకంటే మన దేశంలో మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ 80% వరకు హిందూస్ ఉంటారు, 20% వరకు ముస్లిమ్స్ ఉంటారు. మన దగ్గర కూడా 7-8 లక్షల టెంపుల్స్ ఉంటాయి, 1,00,000 దాకా మసీదులు ఉంటాయి. కానీ మన దగ్గర ఎందుకు దాడి జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఎందుకు దాడి జరుగుతలేదని మీరు ఇప్పుడు ఆలోచించాలి. బేసికలీ మన వాళ్ళు ఇప్పుడు ఒక ట్రెండ్ లెక్క చేసిరు దీన్ని. ఎట్లా అంటే ఇండియాని హిందూ కంట్రీ లెక్క చేయాలని ఒక ట్రెండ్ లెక్క చేసిరు. మీరు గనక అక్కడ చూసుకుంటే ఇండోనేషియాలో 87% ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు ముస్లిం కంట్రీ అని చెప్పుకోరు. మా కంట్రీ ముస్లిం కంట్రీ అని వాళ్ళు చెప్పుకోరు. సో అంత సేఫ్ అక్కడ ఎందుకు ఉంది హిందూస్ కి? ఇప్పటి పైన ఒక హిందూస్ పైన దాడి జరగడం కానీ, హిందూ దేవాలయ పైన దాడి ముస్లింస్ ఎందుకు చేస్తలేరు? అక్కడ కొన్ని టెంపుల్స్ పైన కొంబోడియా అలాంటి కొన్ని దేశాలు, దాని పక్క పక్కన ఉన్న దేశాలలో, ఇండోనేషియాలో కొన్ని టెంపుల్స్ పైన దాడులు జరిగినాక చేసింది ఎవరు? బుద్ధిస్ట్. ఆ టెంపుల్స్ ని ఆక్రమించుకొని బుద్ధిజంకి వాడుకుంటారు తప్ప అక్కడ ముస్లింస్ హిందూస్ పైన చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే, ఇండియాలో చేయడానికి కారణం ఏంటంటే అక్కడ పనికి మళ్ళా ఆర్గనైజేషన్స్ లేవు. ఆర్ఎస్ఎస్ లాంటి ఒక ఆర్గనైజేషన్ ఎట్లుంటది అంటే 2000 సంవత్సరం వరకు జాతీయ ఫ్లాగ్ ని, ఇండియన్ ఫ్లాగ్ ని వాళ్ళు సెల్యూట్ చేయని వాళ్ళు, ఇండియన్ ఫ్లాగ్ ని వారు గౌరవించిన వాళ్ళు నిరంతరం వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళకు చావేలు చెప్పుకుంటా ప్రజలను రెచ్చగొట్టే మనస్తత్వం వాళ్ళ దగ్గర ఉంది. ప్రజల ఆలోచనల్ని చెడు రకంగా తీసుకెళ్లే ఒక ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు ఇండియాలో ఇన్ని గొడవలు అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ కనుక లేకపోతే ఇండియాలో ఒక్క టెంపుల్ పైన అటాక్ కాదు, ఒక్క చర్చి పైన అటాక్ కాదు, ఒక్క మసీద్ పైన అటాక్ కాదు. నేను పర్టికులర్ గా కొంతమంది నా ఫ్రెండ్స్ వెళ్తే ఫోటోస్ లో వీటిలో చూసిన కదా, ఒకటే సరౌండింగ్ ఆఫ్ టెంపుల్స్ లో, అంటే ఒకటే కాంపౌండ్ వాళ్ళు టెంపుల్ అనుకొని మసీద్ ఉంది, మసీద్ అనుకొని టెంపుల్ ఉంది. కానీ మన దగ్గర అది మా జాగా, ఇది మా జాగా, మనం ఒకళ్ళ పైన ఒకరు వాడి, ఈవెన్ ముస్లిమ్స్ అయినా సరే హిందూస్ టెంపుల్ ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ హిందూస్ అయినా సరే ముస్లిం టెంపుల్స్ ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. ఒకళ్ళ టెంపుల్ ని ఒకరిని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు తప్ప ఎవరు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన లేదు. బేసికల్ ఎట్లుంటదంటే ఆర్ఎస్ఎస్ మనస్తత్వం ఎట్లుంటదంటే రెచ్చగొట్టాలి, వాళ్ళు ఎట్లా అంటే చేర్లెక్కాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీ మెయిన్ గా చెప్తున్నా, హిందూస్ ని ముస్లింస్ ని విడగొట్టినన్ని రోజులు మాత్రమే ఈ ఆర్గనైజేషన్స్, ఈ పార్టీస్ ఇండియాలో ఉంటాయి. వన్స్ హిందూ ముస్లిం మధ్యలో అన్న తమ్ముళ్ళు అనే ఆలోచన మళ్ళీ కలిగి మంచి బంధం ఏర్పడితే ఈ ఆర్గనైజేషన్స్, ఈ పార్టీస్ ఇండియాలో బతకడం చాలా అంటే చాలా చాలా కష్టం. ఇవి ఏమైనా డెవలప్మెంట్ పైన బతికే పార్టీస్ కావు. బేసికలీ ఇవి మత రాజకీయాలు చేసుకుంటే బతికే పార్టీస్ కాబట్టి ఇవి ఉన్నన్ని రోజులు ఇండోనేషియాలో ఉండడం మనకు సాధ్యం కాదు. బేసికల్ నేను మన ఒక ఆర్టికల్ చదివిన ఏంటంటే, ఇండియాలో ముస్లిమ్స్ కన్నా ఇండోనేషియాలో హిందూస్ చాలా అంటే చాలా చాలా సేఫ్ గా బతుకుతుర్రు. ఈవెన్ చాలా చిన్న మార్జిన్ బలి లాంటి ఏరియాలో మాత్రమే అక్కడ హిందూస్ చాలా ఎక్కువగా ఉంటారు. బట్ అలాంటి దగ్గర కూడా హిందూస్ చాలా సేఫ్ గా బతుకుతారు. హిందూ దేవాలయాలు చాలా సేఫ్ గా ఉంటున్నాయి. ఈవెన్ ఇండోనేషియాలో వాళ్ళ టూరిస్ట్ ప్లేసెస్ కన్నా కూడా హిందూ టూరిస్ట్ ప్లేసెస్ కే ఎక్కువ బడ్జెట్ ఇస్తున్నారు, ఎక్కువ డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ కంట్రీ అని అంటే, అక్కడ వాళ్ళకు ఒక ఆలోచన లేదు. ఏమంటారు,
మతాల మధ్య చిచ్చు పెడతాం, మతాల మధ్య గొడవ పెడతాం, అధికారం ఎక్కుదాం అనే ఆలోచన అక్కడ లేదు, ఆ ప్రజలకు లేదు. కానీ మన ప్రజల్ని మబ్బు పెట్టడానికి ఇక్కడ కొన్ని పార్టీస్ ఉన్నాయి, కొన్ని పనికి మళ్ళీ ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ లాంటి ఒక టెర్రరిస్టులను తయారు చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇండియా ఇట్లుంది, ఇండోనేషియా అట్లుంది. బేసిక్ గా ఏ కంట్రీ అయినా సరే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది ఎప్పుడంటే కులాలు మతాలు ఎవరి ఇంట్లో వాళ్ళకున్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు అందరూ ఒకటైనప్పుడు ఏ కంట్రీ అయినా సరే కళ్ళు మూసుకొని డెవలప్ అవుతుంది. ఇండియా డెవలప్ కావాలన్నా నెక్స్ట్ తరం, ఇప్పుడు మనందరం యువత మెయిన్ గా ఆ ఆలోచన మొత్తం మాత్రమే ఉండాలి. దేశ అభివృద్ధి, భారత మాత మనకు జన్మనిచ్చిన మన భారత మాత రుణం తీర్చుకొని ఆమె అభివృద్ధి కోసం మనం పనిచేయాలి తప్ప మన బలుపుతోనే మన సంతోషం కోసం కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టుకొని మనం కలిసి ఉండేటోళ్ళం సాగొద్దు. ఇది గుర్తు పెట్టుకున్న రోజు ఇండియా సేఫ్ ఉంటుంది, ఇండియా డెవలప్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఇండియా డెవలప్ అవుతుంది. లేదంటే నెక్స్ట్ పాకిస్తాన్ ఇండియా అవుతుంది.